Congratulations, Ajay. Thank you so much. So, for getting placed into computer shade. Thank you. So, first of all, before going to your success, I want to know about our institute. ఎలా తెలుసు మీకు ఈ ఇన్స్టిట్యూట్? నాకు ఎస్వి ప్రొఫెషనల్స్ ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిసింది. సో తర్వాత కొన్ని వీడియోస్ సర్చ్ చేద్దామని యూట్యూబ్లో సర్చ్ చేశాను. తర్వాత సుధీర్ సార్ ఇంటర్వ్యూ కనిపించింది. సో ఫుల్ ఇంటర్వ్యూ చూశాను. సో ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత కొంచెం ట్రస్ట్ కలిగింది ఇన్స్టిట్యూట్ గురించి. సో తర్వాత ఇన్స్టిట్యూట్కి కాల్ చేసి లైక్ జాయిన్ అయిద్దాం, లైక్ ఇన్స్టిట్యూట్ గురించి తెలుసుకుందాం అనుకొని డెమో సెషన్స్కి అటెండ్ అయ్యాను. సో తర్వాత డెమో సెషన్స్ విన్న తర్వాత లైక్ రియల్ టైమ్ డొమైన్ ఎక్స్పర్ట్స్ టీచ్ చేస్తున్నారు, ప్లేస్మెంట్ రికార్డ్ మంచిగా ఉంది అని చెప్పి అంతా తెలిసింది. సో 3 days డెమో సెషన్ అటెండ్ అయిన తర్వాత జాయిన్ అవుదామని డిసైడ్ అయ్యాను సార్. గుడ్. సో ఇన్స్టాలో చూశాను అన్నారు. ఎస్. సో ఇన్స్టా నుంచి అంటే సోషల్ మీడియా నుంచి కంపేరింగ్ టు ద రియాలిటీ మీకేమైనా చేంజెస్ కనిపించినాయి? అంటే అక్కడ చూసింది ఒక రకంగా ఉంది, రియాలిటీగా ఇన్స్టిట్యూట్కి వచ్చినప్పుడు ఇంకో రకంగా ఉంది అన్నట్టుగా ఏమన్నా అనిపించిందా? లేదు సార్, మొత్తం సేమ్ అనిపించింది. సో ఎవ్రీథింగ్ లైక్ ఆ వీడియోస్ చూసిన తర్వాత కూడా సేమ్ అందరూ జెన్యున్గానే చెప్పారు అనిపించింది ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత. సో మీకు ప్లేస్మెంట్ గ్యారంటీ ఉంటుంది, ప్లేస్మెంట్ వారంటీ ఉంటుందని మీకు చెప్పారా ఎప్పుడన్నా? అలా చెప్పలేరు, కానీ ఎఫర్ట్స్ పెట్టండి. స్టార్టింగ్ డెమో సెషన్స్ నుంచి ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెట్టండి, హార్డ్ వర్క్ చేయండి, ఖచ్చితంగా ప్లేస్ అవుతారు అని చెప్పారు. సో అక్కడ బిల్ట్ అయింది చాలా ట్రస్ట్ నాకు. ఓకే, గుడ్. ఆఫ్టర్ ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత జాబ్ వచ్చింది. సో మీరు ఏ కాలేజ్ నుంచి వచ్చారు? అంటే లొకాలిటీ ఎక్కడ మీరు? ఇది విద్యాదయని కాలేజ్ సార్, ఇది బాలాపూర్ దగ్గరలో ఉంది. బాలాపూర్ దగ్గర నుంచి. ఓకే. సో మీరు ఏంటి హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి మీరు? ఎంబీఏ ఫినాన్స్. ఓకే. ఏ ఇయర్లో కంప్లీట్ అయింది? 2023. సో ఇక్కడ ఏ బ్యాచ్లో జాయిన్ అయ్యారు మీరు? 91 బ్యాచ్. 91 బ్యాచ్ అంటే ఇన్ ద సెన్స్ ఇట్ ఈస్ ఆల్రెడీ గోయింగ్ ఆన్, అంటే మీరు వితిన్ 2 monthsలో మీకు ప్లేస్మెంట్ వచ్చింది? 2 monthsలో ప్లేస్మెంట్. ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ చేశారు ఇక్కడ నుంచి? 2 interviews అటెండ్ అయ్యాను. సో ఇది నా సెకండ్ కంపెనీ ఇక్కడ నుంచి అటెండ్ అవ్వడం. సో సెకండ్ కంపెనీలో వచ్చేసింది. ఓకే. ఫస్ట్ కంపెనీ ఏంటిది అది? కోటివిటీ. ఓకే. అంటే ఎక్కడ రిజెక్ట్ అయ్యారు అంటే ఏమన్నా మీకు ఐడియా ఉందా? లైక్ ఫీడ్బ్యాక్ ప్రొవైడ్ చేయలేదు సార్ వాళ్ళు. ఓకే. సో ఫ్రమ్ ద కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఏం ఫీడ్బ్యాక్ రాలేదు? ఓకే, ఫైన్. సో కమింగ్ టు ద నెక్స్ట్, మీకు ఇక్కడ ఓవరాల్ ట్రైనింగ్లో మీకు ఇది హైలైట్ అని అనిపించిన సబ్జెక్ట్ ఏంటి? డెఫినెట్లీ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్. సో సబ్జెక్ట్ వైజ్గా చాలా వాల్యూ యాడ్ చేసింది ఆ సెషన్స్. సో అండ్ కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకోగలిగాను, నా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోగలిగాను. సో స్టేజ్ ఫియర్ అనేది ఇట్స్ ఆల్మోస్ట్ గోన్ ఐ థింక్. ఓకే. అంటే మీ ఇంటరాక్షన్ సెషన్స్ ఏదైతే జరుగుతున్నాయో అవన్నీ. ఓకే. అండ్ ఆల్సో లీడర్షిప్ స్కిల్స్ ఇంప్రూవ్ అయ్యాయి. గుడ్. సో ఆ సెషన్స్. సో మీ ప్లేస్మెంట్ తోటి సో మీ ఇంట్లో మీ ఫ్యామిలీ వాళ్ళు సో హౌ దే ఫీల్? సార్ ఇంకా నేను చెప్పలేదు సార్. ఇంకా చెప్పలేదా? ఇంకా చెప్పలేదు సార్. ఓకే. సో వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో నుంచి సర్ప్రైజ్ చేస్తాను. గుడ్. వెరీ సర్ప్రైజ్. ఓకే, గుడ్. సో మీ ఫ్రెండ్స్ కానీ లేదంటే మీ అదర్ ఎవరన్నా అంటే ఇలా జాయిన్ అవ్వాలి ఎస్పీ ప్రొఫెషనల్స్ అనుకునే వాళ్ళకి మీ సజెషన్ ఏమి ఇస్తారు? డెఫినెట్లీ అంటే వేరే డిపార్ట్మెంట్స్ అండ్ రోల్స్లో పనిచేసి స్టక్ అయిపోయి ఉన్న వాళ్ళకి, సో లేదు బీకామ్కి ఎంబీఏకి అంత స్కోప్ లేదు అనుకునే వాళ్ళకి, సో ఎస్పీ డెఫినెట్గా వాళ్ళకి కెరియర్ పాత్ అనేది బిల్డ్ చేస్తుంది. సో వేరే డొమైన్లో పనిచేసే వాళ్ళు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో కెరియర్ పాత్ బిల్డ్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా ఎస్పీ రికమెండ్ చేస్తాను సార్. గుడ్. సో మీరు జాయిన్ అయిన తర్వాత మీకు ప్లేస్మెంట్ వస్తుందని మీరు నమ్మారా? అనుకున్నా సార్. అనుకున్నారా? ఓకే. అంటే మీ హార్డ్ వర్క్ ఎలా ఉండేది? అంటే మీరు ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవడం ఓకే, సో మీకు మాక్ ఇంటర్వ్యూస్ జరగడం అండ్ యాజ్ వెల్ యాజ్ మండే టు ఫ్రైడే వరకు క్లాసెస్, రెగ్యులర్ క్లాసెస్, అండ్ సాటర్డే వచ్చేసరికి మీకు ఇంటర్వ్యూ జరుగుతున్నది. సో ఇంటర్వ్యూలో ఎప్పుడైనా మీకు అనిపించిందా అంటే నేను నా పర్ఫార్మెన్స్ అనేది ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి, లేదంటే మీకు ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ అలాంటివి ఏమైనా వచ్చాయా? ఎస్ సార్, ఇది నాది మార్నింగ్ బ్యాచ్ సార్. సో మార్నింగ్ సెషన్స్ అటెండ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి లైక్ ప్రాక్టీస్ చేసేవాడిని. అండ్ ఇంకోటి ఈవినింగ్ కూడా మీ సెషన్స్ కండక్ట్ చేశారు సార్, డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ అబౌట్ టెక్నికల్ స్కిల్స్ ప్రాక్టీస్ చేయండి, ఎక్సెల్, టాలీ ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకోండి, ఎఫర్ట్స్ పెట్టండి. సో మీరు ఆ గైడెన్స్ ఇచ్చారు కాబట్టి సో ఐ ఇంప్రూవ్డ్ ఇన్ దిస్ ఎవ్రీథింగ్. అండ్ ఆల్సో
ఎవ్రీ వీక్ మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం వల్ల ఎక్కడ లాగ్ అయ్యానో అర్థమవుతుంది. సో ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో ఇక్కడ లాగ్ అవుతున్నారు మీరు, ఇంప్రూవ్ చేసుకోండి. సో ఎవ్రీ వీక్ అలా మాక్ ఇంటర్వ్యూస్ ఇవ్వడం ద్వారా ఇంప్రూవ్ చేసుకున్నాను నన్ను నేను. సో నా మిస్టేక్స్ ఎక్కడ చేస్తున్నా, సో రెక్టిఫై చేసుకున్నా. సో మళ్ళీ నేను డౌట్స్ అడుగుతున్నాను లైక్ ఓకే, మీకు ఎక్కడన్నా ల్యాక్ అయిన సబ్జెక్ట్ ఉంటే మీకు డౌట్స్ క్లారిఫికేషన్ కూడా చేసుకుంటున్నారు. Yes. గుడ్. ఓకే, సో రేపు ఫర్దర్గా వచ్చే స్టూడెంట్స్కి మీ అల్టిమేట్ సజెషన్ ఒకటే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్పగలుగుతారు? డెఫినెట్లీ ఎస్వికి వచ్చి వర్క్ హార్డ్ చేయండి, ఎఫర్ట్స్ పెట్టండి. సో ఖచ్చితంగా ఎస్వి మీ బ్యాక్ ఉంటుంది, మీకు సపోర్ట్ ఆల్వేస్ ఇస్తుంది. గుడ్, ఆల్వేస్ విత్ యూ ఆల్వేస్. ఓకే, ఆల్ ద బెస్ట్ అజయ్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్.